హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అమావాస్య చీకటి అనేది మీ ఆరోగ్యం పైన పడుతుందా? మీరు డల్ అయిపోయారా? మీ హెల్త్ మీరు లేచి నడవాలన్నా ఏదైనా పని చేయాలన్నా మీకు అసలు చేయడం అవ్వట్లేదా? మీ మనసు మీకు సహకరించట్లేదా? ఎందుకంటే మీ మనసు ఆత్మ వేరే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అది బ్లాక్ అయి ఉంది కాబట్టి మీకు ఇలా జరుగుతుందన్నమాట. యూ నీడ్ నాట్ టు వరీ, ఏం పర్వాలేదు. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఇది క్వైట్ న్యాచురల్. భగవంతుడు పెట్టే పరీక్షలలో ఇది ఒక చిన్నది, చాలా చిన్న పరీక్ష అనమాట. ఓకేనా? ఓకే, మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఐ థింక్ మీ కార్డ్స్ కనబడుతున్నాయి అనుకుంటాను కదా. అవునండి. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశులు మనతో ఇవాళ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాయి? పూర్వజన్మ బంధం ఫస్టే వచ్చేసింది, మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? థర్డ్ పార్టీలో పడి నలుగగొట్టబడుతున్నారు. డిఎం అండ్ డిఎఫ్ కూడా. డిఎంకే మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉంటారు అనుకుంటున్నారా? లేదు, డిఎఫ్ కూడా మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉంటారు. బిజినెస్ ఉంటుంది, అన్ని బరువు బాధ్యతలు అన్నీ దండిగా మంచిగా పకడ్బందీగా భగవంతుడు నిర్ణయించిన తర్వాతనే ఈ జర్నీలకి దింపడం అనేది జరుగుతుంది అనమాట. ఊపిరి ఆడకుండా అనేది జరుగుతుంది. మనం అనుకున్నట్టుగానే యూనివర్స్ వచ్చింది. యూనివర్స్ ఏం చెప్తుంది? ద ఫూల్ అనేది ఎట్లా ఉంటుందంటే దీనికి ఒక రాశి ఉండదు, ఏముండదు. మీకు ఒకటే మాట చెప్తూ ఉంటుంది. మీరు ఎంత పూర్వజన్మ బంధమైనా కానీ మీరు తన దగ్గరికి ప్రాధేయపడుతూ మీ ప్రేమని ఆయన ముందు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన మీ గురించే పుట్టినరు, మీరు ఆయన కోసమే పుట్టినరు. పెళ్ళయి ఇంత పెద్దగా అయిపోయి పిల్లలు అన్ని బరువు బాధ్యతలు ఉన్న తర్వాత మీ మనసు ఇంకొకరికి లాక్ అయిపోయి ఎట్లయిపోయిందో మిమ్మల్ని చూసినప్పుడు తన మనసు కూడా మీకు లాక్ అయిపోతుంది అనమాట. దాంట్లో డౌటే లేదు. నా గురించి ఆలోచిస్తున్నాడా, నా గురించి ఆలోచిస్తాడా, నా గురించి ఎవరితోనైనా మాట్లాడతాడా, చేస్తాడా? ఎందుకు మాట్లాడాడు? 24 గంటలు మీరన్నా ఎప్పుడైనా ఓసారి పిల్లల బాధ్యతలు పడి డిఎఫ్ మర్చిపోతుందేమో, కానీ డిఎం మర్చిపోయేది అస్సలు ఉండదు. మకరం రాశి వాళ్ళదనమాట ఇది. క్యాప్రికాన్ కష్టపడి పనిచేసి బాధ్యతలు కరెక్ట్గా చూసుకునే వ్యక్తిది ఇది. ఇంకొకటి, మీరు ఈ మధ్య పోయారంటే మీకు అవమానం తప్ప ఇంకొకటి ఏం లేదు అని ఒక్కడికి కాదు, 2-3కి, అంటే 2 రాశుల వాళ్ళకి చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు కన్యా రాశి వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఈ సమయంలో వెళ్ళిర్రు అనుకోండి, ఈ అమావాస్య ఈ టైంలలో వెళ్ళిర్రు అనుకోండి, మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు. చూసి కూడా చూడనట్టుగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది ఒక్కటి చాలబ్బా, అది ఒక్కటి చాలు మనకి. ఓకేనా? అట్లాంటి అందుకే ఏం చెప్తుందంటే యూనివర్స్ ఏం మాట్లాడుతుందంటే, మీరు ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళకండి, మిమ్మల్ని చిన్న చూపు చూసేది చాలా ఉంది. తను ఎవరితోనైనా ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఊకే నా ఎంబడే పడతారు రాబోయ్, ఎన్ని చేసినా ఏం చేసినా అని వదులుతలేదు అని చెప్పుకున్న వ్యక్తి ఎట్లుంటుంది తెలుసా? మనసు మొత్తం మీ మీదే ఉంటుంది. ఇది డిఎఫ్కి ఇద్దరికి వచ్చిందండి. ఇదైతే ద ఎంపరర్ అనేది ఇప్పుడు మీరు మీ గురించి మాట్లాడుకోవడం ప్రత్యేకంగా. ఎట్లా అంటే మిథునం రాశి వాళ్ళది వచ్చింది. ఎట్లా అంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఎట్లా అంటే మిథునం రాశి వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు, ఎక్కువ మాట్లాడతారు. ఎవరైనా ఏమన్నా తనని తక్కువ తీసేసినట్టు మాట్లాడితే కనుక మళ్ళీ ఒక్కోసారి తిరిగి చూడని మనిషి మళ్ళీ 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 తన దగ్గరికే వెళ్ళాలి, తనతోనే మాట్లాడాలి, తనతోనే ఉండాలి. తను తిట్టినా పడాలి, ఎలగొట్టినా పడాలి, తన కోసం వేడాలి, తన కోసమే చావాలి అని అనుకొని మళ్ళీ నేను ఎందుకు ఇట్లా అయిపోయినా, మిథునం రాశి వాళ్ళు నేను ఎందుకు ఇట్లా అయిపోయినా, నాకేమైంది, తనని మర్చిపోదామంటే కూడా మర్చిపోలేకపోతున్నా, అసలు నాకేమైందని విలవెలలా ఆడిపోతున్నారు అనమాట. ఈ అమావాస్య రోజులల్లో అట్లనే ఉంటారు. డిఎం అయినా డిఎఫ్ అయినా అండి. ఇది అంటే పార్వతీ తత్వం ఎవరైతే మగవాళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే స్థితిలో ఉంటారు, ఆడవాళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా అదే స్థితిలో ఉంటారు అనమాట. అందుకని మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే సైలెంట్గా ఉండండి, మీరు వెళ్ళకండి. నైట్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుంది? నైట్ ఆఫ్ వాండ్స్ మీకు మనకి వార్నింగ్ ఇస్తుంది. నేను కూడా ఉన్నా కదా దీంట్లో.
మీకు కాదు, నాకు స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మీ మనిషి. వృశ్చికం రాశి వాళ్ళు అనమాట. వృశ్చికం రాశి వాళ్ళు మీకోసము స్ట్రెంత్ తెచ్చుకోవడం జరుగుతుంది. మీ దగ్గరికి రావాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాడనమాట. ఎట్లా అంటే వాళ్ళకి ఏదైనా అంటే ఇప్పుడు ఏమన్నా ఉన్నాయనుకోండి, అంటే ఏదైనా చిన్న దాని గురించి పెద్దగా ఆలోచించడము, అంటే ఈజీగా చెప్పాలంటే చీమ కాలు కానీ ఏనుగు తొండమంతా వేసి మాట్లాడడము, ఆలోచించడం ఉంటుంది కదా, అట్లాంటి మనిషి అనమాట. అట్లాంటి వాళ్ళు మీకోసం ఆలోచిస్తున్నారు 24 గంటలు. అరే సార్లు ఎక్కువైపోయింది, తనతో మాట్లాడేద్దాము. ఇప్పటికే 2 ఏళ్ళ నుంచి చూస్తున్నా, సంవత్సరం అయిపోయింది చూస్తున్నా, 8 నెలల నుంచి చూస్తున్నా, నా మనసు నాకు ఇంటలేదు. కాకపోతే నా బాధ్యతలు అనేది నాకు ఉన్నాయి. ఏం చేద్దామని అనుకున్నప్పుడు కార్డు వచ్చింది చూడండి. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. అమావాస్య రోజులల్లో మనకి ఇంకొక రోజు ఉంటుంది రేపు. ఇది కూడా మనకు వచ్చేసి వృశ్చికం రాశి వాళ్ళే. వృశ్చికం రాశి వాళ్ళు చాలా ప్రాబ్లంలో ఉన్నారు. అంటే వాళ్ళకి హెల్త్ కూడా బాగాలేదు. మీ దగ్గర రావాలనే ఆలోచన, ఏం చేయాలో తెలియని ఆవేదన మీ దగ్గర. అంటే కళ్ళు మూసుకుంటేనేమో మీ రూపమే ఉంటుంది. ఇక ఏం చేయాలిరా బాబు, ఎట్లా వదిలించుకోవాలి, ఏం చేయాలి, అసలు నేనేం చేసినా, నేను ఈ బంధం నుంచి ఎట్లా బయటపడాలని అనుకున్నా కానీ ఇది బయట పడలేని పరిస్థితి అనమాట. ఎందుకు అక్క, ఎందుకు? ఏం లేదు, సింపుల్. నేనేం కార్డులు చెప్తే కార్డులు మనకి మన జీవితం ఎటుందో చెప్తూ ఉంటుంది. మీ జ్యోతికక్క చూపిస్తుంటుంది అంతే. ఇగో ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉంది అని. మీరే రాత్రంతా ఇక చూడండి, ఈజీగా నేను ఎంత బాగున్నాయంటే చూడండి. థర్డ్ పార్టీలో ఇరుకున్నాడా, డిఎం థర్డ్ పార్టీలో ఇరుకున్నాడా. మళ్ళీ డిఎఫ్ గురించి ఆలోచించొద్దు అనుకుంటే ఇంకా ఆమె అందంగా తయారైపోయి ఆమె వైపే చూడమవుతుందా. ఇంకా రాంగ పరిస్థితి ఈ అమావాస్య రాత్రులలో ఎట్లుంటుందంటే మీదే ప్రపంచం అంతా అయి ఉంటుంది. ఎట్లుంటారు అంటే ఎక్కడ చూసినా అని, అంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడరు అనుకోండి, అక్కడ ఎవరో ఒకరు పూలు అమ్మే వాళ్ళు కనబడ్డారు. అక్కడ కూడా ఈ అమ్మాయి అయినా మీలా అంటే మీరు కోరుకున్న మనిషిలానే కనబడుతుంటుంది. అదే మీరు మగవాళ్ళల్లో ఉన్నారనుకోండి, పార్వతీదేవిలాగా, మీరు ఏడి పోయినా సరే అలానే కనబడుతుంటారు అన్నమాట. ఏం చేసినా ఎట్లా బయటపడాలని అనుకున్న వాళ్ళకే నా వీడియోస్ కనబడతాయి, వేరే వాళ్ళకి కనబడవు. ఇంకోటి మనము తీస్తూ ఉంటేనే మనకి యూనివర్స్ ఇంకొక కార్డ్ ఇచ్చిందనమాట. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూడండి, మంచి గార్డెన్, ఓకేనా? మీరు ఇన్నర్ వర్క్ చేసుకోండి. మంచి ఇన్నర్ వర్క్ అంటే భగవంతుడి దగ్గర అవ్వడం. ఏదో ఇన్నర్ వర్క్ అంటే రాత్రులు తపస్సు చేసుకుంటూ కూర్చోండి చెప్పలేను. దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులని వేస్తే మనకు అనేది దేవుడి దీవెన అనేది ఉంది. ఆకాశంలోంచి చెయ్యి వస్తుందంటే మామూలు చెయ్యి అయితే రాదు. మనమైతే ఆకాశంలోంచి ఎక్కడి నుంచి రాదు. ఏది వస్తుంది? మనం కోరుకున్న దేవుడి చెయ్యి వస్తుంది. అది మీరు జీసస్ అనుకోండి, అల్లా అనుకోండి, ఎవరైనా అనుకోండి, గురునానక్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, శివయ్య అనుకోండి, హనుమాన్జీ అనుకోండి, ఎవరైనా అనుకోండి, మనకి ఆకాశంలోంచి చెయ్యి వచ్చి మనకి కావాల్సింది మన మనిషి మన చేతిలో ఇచ్చేస్తామనే మాట వాగ్దానం అనమాట. మీ ఎవరైతే ఉన్నారో మిథునం రాశి వాళ్ళు మిమ్మల్ని కలవడము జరుగుతుందండి 3 నెలల లోపల. మిమ్మల్ని కలవడము మీరు అనేది కలిసి పార్టీ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది కూడా మీరు కోరుకున్న వ్యక్తితో. ఫస్ట్ మన గురించి అంటే ఎవరైతే డిఎఫ్ ఉన్నారో వాళ్ళ గురించి మాట వచ్చింది, స్టార్ట్ అయ్యింది, రీడింగ్ స్టార్ట్ అయ్యింది. ఎండింగ్ ఎట్లా అవుతుంది చూడండి. మీకు కలుస్తారు, మీరు ఓ పార్టీ చేసుకుంటారు మంచిగా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నమ్మకం అనేది భగవంతుడి పైన పెట్టుకోండి. ఒక సంకల్పం తీసుకోండి. నేను ఇది చేస్తా, అది సంకల్పం. చేయగలను ఎట్లయినా, అది కాదు, ఎట్లయినా నాకు అవుతుంది, నేను భగవంతుడి పైన భారం వేసి నేను చేస్తూ ఉంటా, అవుతుంది, అది ఆ వర్క్ అవుతుంది అని గట్టి సంకల్పం. ఇది అవుతుంది ఎట్లయినా, నమ్మకం దాని సంకల్పం అంటారు. అది అనేది పెట్టుకోండి. మీ బంధం అనేది కంపల్సరీ 3 నెలల లోపల కలుస్తారు. 3 రోజులు అయితే
మీకు యూనియన్ అనేది ఉందండి. అంటే ముఖం చూసుకోవడం కానివ్వండి, చూసి నవ్వుకోవడము, చూసి నవ్వరులేండి. ఎందుకంటే ఏదో వాళ్ళ ఆస్తిపాస్తులు కొట్టేసినంత ముఖం పెట్టుకుంటారు డిఎం. ఏం బాధపడకండి మీరు, అది కామన్ అనమాట. ఈ దాంట్లో కామన్ అది. 10 మంది చూసేటప్పుడు చూడరు, కానీ ఎవరు చూడనప్పుడు మాత్రం ఆ కళ్ళు మిమ్మల్నే చూస్తుంటాయి. మీరు ఏమీ వింతగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. 10 మంది చూడనప్పుడు, ఎవ్వరు చూడనప్పుడు ఆ కళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటాయి. ఆ 2 కళ్ళు మన మీదనే ఉంటాయి. అది మీరు అనుకోకపోయినా అయ్యా అవును జ్యోతిక అక్క ఎట్లా చెప్పినావంటే అది కామన్. ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి కామన్ అనమాట. ఓకేనా? మీకు అనేది యూనియన్ ఉంది. 3 months లోపల, 3 days లోపల మీద అనేది కలవడం అనేది ఉంది. ఓకేనా? ఓకే అండి. సర్వే జన సుఖిన భవంతు. అందరు బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. ఓం నమో ఉమా పార్వతీ పతే నమః. హర హర మహాదేవ శంభో శంకర.